తెలంగాణ రాష్ట్ర సచివాలయ భద్రత తిరిగి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అంతర్గతంగా ప్రణాళికలు రూపొందుతున్న సమాచారం. ప్రస్తుతం సచివాలయ భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం పర్యవేక్షిస్తోంది. నూతన సచివాలయ భవనం ప్రారంభమైన తరువాత నుంచి టీఎస్ఎస్పీ ఈ బాధ్యతలను చేపట్టింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై వేచి చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయ భద్రత తిరిగి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అంతర్గతంగా ప్రణాళికలు రూపొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సచివాలయ భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం పర్యవేక్షిస్తోంది. నూతన సచివాలయ భవనం ప్రారంభమైన తరువాత నుంచి టీఎస్ఎస్పీ ఈ బాధ్యతలను చేపట్టింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై వేచి చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయ భద్రత తిరిగి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అంతర్గతంగా ప్రణాళికలు రూపొందుతున్నట్లు సమాచారం. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, ప్రస్తుతం తెలంగాణ సెక్రటరీ భద్రతకు సంబంధించి తెలంగాణ స్పెషల్ పోలీస్ చూస్తుంది టీజీఎస్పీ. అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు తెలంగాణ సెక్రటరీకి సంబంధించినటువంటి భద్రత చూస్తూ వచ్చింది. అయితే తెలంగాణ కొత్త సెక్రటరీ నిర్మాణం అయిన తర్వాత ప్రారంభోత్సవానికి అయ్యేసరికి కొత్తగా తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ వారిని ఇది సెక్యూరిటీ కోసం నియమించడం జరిగింది. అయితే గతంలో ఎవరైతే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉందో గతంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, ఇంటెలిజెన్స్ నివేదిక నేపథ్యంలో వారిని మార్చినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే గతంలో ఎస్పీఎఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సెక్రటరీలో సంబంధాలు ఏర్పరచుకుని, అంటే సుదీర్ఘకాలం పాటు అక్కడే విధులు నిర్వహించడంతో అటెండర్ నుంచి అధికారి వరకు వారితో పేరుతో పిలుచుకునేంత చనువు ఏర్పడడంతో ఫైళ్లు సైతం, కీలక ఫైళ్లు సైతం వారి కనసన్నల్లోనే మూవ్మెంట్ జరిగేదని ఒక తీవ్రమైన ఆరోపణలు వారిపై వచ్చిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం వీరిని మార్చినట్టుగా వార్తలు వచ్చాయి. అప్పట్లో ఇది హాట్ టాప్ గా మారింది. అయితే ప్రజెంట్ అయితే దాదాపు ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, సైబర్ రిజర్వ్ పోలీసులు మొత్తం కలిపి దాదాపు 650 మంది పోలీసులు ఇటు అన్ని విభాగాలతో కలిపి ఇది 6 గంటల షిఫ్ట్ చెప్తాం. దాదాపు 24 గంటల పాటు ఈ షిఫ్ట్ వైజ్ గా ఈ సెక్రటరీ భద్రత పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 300 పైగా సీసీ కెమెరాలతోటి ఈ సెక్రటరీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇది పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. దీనికి సంబంధించి గతంలో ఎస్పీఎఫ్ ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి ఇటు ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఏదైతే స్పెషల్ పోలీస్ విభాగం ఉందో తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగం ఇటీవల సచివాలయం ముట్టడిలు కావచ్చు, అదేవిధంగా
ఇటీవల నెలకొన్న కొన్ని ఇబ్బందులు కావచ్చు, సెక్రటరీ కు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇట్లా వారిని నిలువరించడం కావచ్చు, సెక్రటరీ ముట్టికి వచ్చిన వారిని అదేవిధంగా కొంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది కూడా ఇటు భద్రత సంబంధించి కావచ్చు, ఇంటెలిజెన్స్ నుంచి ఇటు సీఎంఓకు నిఘా వర్గాల నుంచి రిపోర్ట్ వెళ్ళినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీఎం దీనిపై నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అయితే సీఎం ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఇటు గతంలో ఇప్పుడు ప్రస్తుతం తాజా మాజా డీజీపీ అదేవిధంగా ప్రస్తుతం హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రవి గుప్తా గతంలో ఎస్పీఎఫ్, ఆయనకు గతంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేశారు కాబట్టి ఎస్పీఎఫ్ పూర్తిగా ఆయనకు అవగాహన ఉన్న నేపథ్యంలో అతని ఇప్పుడు ప్రస్తుతం ఆయన హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఎస్పీఎఫ్ తీసుకురావాలని, ఎందుకంటే సెక్రటరీ భద్రతకు సంబంధించి పూర్తి అవగాహన ఎస్పీఎఫ్ ఉందనేది ఆయన భావిస్తున్న నేపథ్యంలో సీఎం కూడా దీనిపై బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం దీన్ని తీసుకున్న తర్వాత సెక్రటరీ భద్రత కోసం ఎస్పీఎఫ్ ను మళ్ళీ తీసుకురావాలనేది ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ కాబోతుంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.